కైలాసవాసి. ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బుగాడు బ్లాగ్స్. ముందుగా వీడియో వెళ్ళేక ముందు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవాళ మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాము. సో ఇవాళ మనము 110 కిలోమీటర్లు దూరంలో నెల్లూరు జిల్లాలో ఉన్న సీతారామపురం ఘటిక సిద్ధేశ్వర స్వామి మఠం చూడబోతున్నాము. పదండి ఫ్రెండ్స్, చూస్తూ వెళ్తూ మాట్లాడతాం దారిలో. చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము, గుడి దగ్గరికి వచ్చేసాము. చూడండి నల్లమల్ల ఫారెస్ట్ ఎంత డీప్ అడవిలోకి వెళ్తున్నాము. ఇంకొక 500 మీటర్స్లో మనం గుడికి రీచ్ అవుట్ అవుతాము. చూడండి ఎంత గ్రీనరీ ఉంది, ఎన్ని కొండలు ఎన్ని గ్రీనరీ పచ్చగా ఉంది అడవి మొత్తము. బాగా మనం చలికాలం ఎండలకాలం వస్తే ఇలాగే ఉంటుంది. వానల కాలంలో వస్తే మటుకు కొద్దిగా మనం ఇబ్బంది పడవచ్చు. రోడ్డు అంత లేదు, ఘాట్ రోడ్డు ఉండేదన్నా మనం కొద్దిగా ఇబ్బంది పడతాం వానల కాలంలో. బట్ చలికాలం ఎండల కాలం వస్తే మటుకు చాలా బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది బాగా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనము ఫారెస్ట్ మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం దాటుకొని మిడిల్లోకి వచ్చేసి ఫైనల్ దేవస్థానానికి రీచ్ అవుట్ అయ్యాము. ఘటిక సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి రీచ్ అవుట్ అయ్యాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది దేవస్థానము. పదండి ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు మనం వెళ్తూ మాట్లాడుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కాశీనాయన నిత్య అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ భక్తులు వచ్చేటప్పుడు ఉండేదానికి మనకి విశ్రాంతి భవనం మాది ఒకటి నిర్మించారు. సో ఇక్కడ మనము వన్ నైట్ ఇక్కడ ఫ్యామిలీతో కూడా మనం ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి గుడి యొక్క టాప్ వ్యూ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మనకు మొదటగా కాశీనాయన గుడి వస్తుంది ఇక్కడ. దేవోభ్యో నమః, పితృదేవోభ్యో నమః, ఆచార్యేభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం నమః శివాయ. త్రేతాయుగంలో అగస్త్య మహర్షి హిమాలయం నుంచి దక్షిణప్రాయానికి వచ్చినప్పుడు ఇక్కడ మేరు పర్వతం పెరిగి పెద్దదయ్యి సూర్యచంద్రాల గమనాన్ని అడ్డుపడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో అగస్త్య మహర్షి వస్తానే సాష్టాంగ నమస్కారం చేస్తుంది మేరు పర్వతం అగస్త్య మహర్షికి. ఆయన కమండంలో నుంచి నీళ్లు ప్రోత్సహిస్తానే
రకరకాల జంతువులని మానవ రూపంలో వచ్చేస్తారు. వాళ్ళందరికీ సిద్ధులని నామకరణం చేసి వాళ్ళకి అక్షరాభ్యాసం చెప్తూ మంచి చెడ్డ చెప్తూ ఇక్కడే ఉండిపోతారు అగస్త్య మహర్షి. అప్పుడు ఈ యొక్క దేవస్థానం లేదు, ఓన్లీ ఇది ఆశ్రమం, కుటీరం, మహర్షులు ఉన్నటువంటి ఆశ్రమం. అలాంటి సందర్భంలో మాఘమాసంలో మహాశివరాత్రి వేళ కైలాసంలో దంపతులు ఇద్దరిని పెండిపీట్ల మీద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా ఇంద్రాది దేవతలు, సకల దేవతలు, మహావిష్ణువు సహా, బ్రహ్మదేవత సహా అందరూ కలిసి ఆ కళ్యాణ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉండే సందర్భంలో నారద మహర్షి వచ్చి తెలియజేస్తాడు నాగేశ్వరుడికి, మహర్షి కైలాసానికి బయలుదేరండి, అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీర్వాదం తీసుకోమని చెప్పి చెప్తాడు. కానీ అగస్త్య మహర్షి బయలుదేరకుండా ధ్యానంలో కూర్చుంటాడు. పరమేశ్వర, నీ కళ్యాణం చూడలేకపోతే, నీ యొక్క ఆశీర్వాదం తీసుకోలేకపోతే, ఈ యొక్క మహాశివరాత్రి వైభవం చూడలేకపోతే పరమేశ్వర నువ్వు క్షమించమని చెప్పి ధ్యానం చేస్తే కుటకమింగ లోపల ఉద్భవిస్తారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. అందువలన స్వామి పేరు కుటక సిద్ధేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఇది త్రేతాయుగంలో జరిగినటువంటి స్వామి యొక్క స్వయంభు సిద్ధేశ్వర స్వామి, స్వయంభు అమ్మవారు అగస్త్య మహర్షి గుటకమింగ లోపల ఉద్భవించాడు కాబట్టి గుటక సిద్ధేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. ఇది శ్రీశైలానికి దక్షిణ ద్వారం, తూర్పున త్రిపురాంతకం, ఉత్తర మహామహేశ్వరం, దక్షిణ సిద్ధేశ్వరం, ప్రండచలంపూర్, జోగులాంబ గొప్ప గొప్ప మహనీయులందరికీ తపస్సు చేసి పొందిన స్థలాలే. అట్లాగనే అనుకున్న కోరికలు, భక్తులకు అనుకున్న కోరికలు సిద్ధిస్తాడు సిద్ధేశ్వర స్వామి. ఇక్కడ అమ్మవారు నక్కవాహనం మీద ఉంటుంది, అన్ని సట్టయితే సింహం మీద, పులి మీద కూర్చుంటుంది. అమ్మవారు నక్కవాహనం మీద కూర్చుంది కాబట్టి నకులేశ్వరిదేవి, సిద్ధేశ్వరిదేవి, ఇష్టకామేశ్వరిదేవిగా పిలువబడుతూ ఉంటుంది. ఇది యొక్క స్థల పురాణం. ఇక్కడ కాశీనారాయణ గారు చిన్న బాల్యంలోనే తపస్సు చేసి సిద్ధి పొందాడు. అమ్మవారి అన్నపూర్ణేశ్వరి వరాన్ని ప్రసాదించింది కాశీనారాయణ గారు. ఆయన చేతుల మీదుగా, అమ్మవారి చేతుల మీదుగా ఆ రోజుల్లోనే కాశీనారాయణ గారు భిక్ష తిన్నాడు. ఈ యొక్క క్షేత్రంలో ఎందరో మహానుభావులు తపస్సు చేసి సిద్ధి పొందిన స్థలం కాబట్టి సిద్ధేశ్వరుడిగా పిలువబడుతుంది. సర్పరూపాలలో స్వామి అమ్మవారు సంచరిస్తుంటారు. 3వ రోజున జలధార వస్తుంటుంది, నందినట్టు నుంచి అది కూడా చూపించండి. సరే సార్. ఇక్కడ ఎక్కడ స్వామి? ఆ పై భాగం 3వ రోజు నందినట్టు నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. గొప్ప పుణ్యక్షేత్రం ఇది. మహాశివరాత్రి, కార్తీక మాసాలు కూడా బాగా బ్రహ్మాండం జరుగుతుంది. నవరాత్రి కూడా బాగా జరుగుతుంటాయి. అది స్థలపురం. పైన పూజారు ఉంటారా? పైన కూడా ఒక ఆయన ఉంటాడు. ఏ పైన? అదే పైన నడిచిపోవాలా చాలా దూరం.
అదే ఎంత దూరం ఎవరు ఉంటారా ఈ టైంలో? పూజారి ఒక ఆయన ముసలి పూజారి ఉంటాడు, అలానే కాసుకొని ఒక ఆయన ఉంటాడు. ఆ గృహనా అది? గృహం కాదు, ఇట్నే నడిచిపోవాలి కొండ మీద. నడిచిపోతే ఆడ ఒక గృహగా ఉంటుంది, ఆ కొండ కిందగా శివాలయం, శివుడు. ఇక్కడ మనకు నిత్యం అన్నదానం చేస్తారు.